ఏమిటి అక్కడ నిలబడిపోయావు? కమల 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 రాధా, ఏమిటే ఏమిటే ఇది? కమల, ఎంత మంచిదానివి నువ్వు. మంచిదానివి మాత్రమే కాదు, నేను కోరుకున్న దైవాన్ని నా కళ్ళెతో ప్రకృత సుకృతానివి నువ్వు. అంతేకాదు, నాకు నచ్చిన మనవును కుదురుతున్నా నా మాతృమూర్తి నువ్వు. అదా ఏమిటే ఈ కవిత్వం? ఏం జరిగిందే? చాలేవే, నీకైనా తెలిసింది, నాకు తెలుసు. ఏమీ ఎరగనట్టు నటిస్తున్నావే, రా చెప్తాను. నిజంగా స్నేహితురాలు అంటే నువ్వేనే అన్నమాట నిలబెట్టుకున్నావు. అసలు ఎలా తెలిసిందే నీకు ఆయనని? ఎవరిని గురించే నువ్వు మాట్లాడేది? పోవే, ఇంకో నన్ను కుడికిస్తావు. ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురుగుండా కనపడాలని ఫోటో కూడా పెట్టించావుగా. ఆయన్ని నేను ప్రేమించింది. కమల, ఆయనకే నేను మనసిచ్చింది. అడ్రస్ తెలియక ఆయన కోసమే తహతహలాడింది. ఎలాగైతేనే సాధించా. నీ రుణం తీర్చుకోలేను కమల, ఈ జన్మలో తీర్చుకోలేను. నా సంగతి ఆయనతో చెప్పావా? ఏమన్నారు? చెప్పవే. లేదు రాధా, ఇంకా చెప్పలేదు. ఎప్పుడు చెప్తావు? త్వరలోనే చెప్తాను. చూడు కమల, ఆయన ఏమన్నా అనుకుంటారేమో. చెప్పు, నా సర్వస్వం ఆయనకి అర్పించేశానని చెప్పు. ఆయన లేకుండా నేను బ్రతకలేనని చెప్పు. ఆయన్ని ఎలాగైనా ఒప్పించు. నీదే బాధ. ఏం కమల? అలా తప్పకుండా ఒప్పిస్తా. కమల, నువ్వు నా బంగా. ఏమిటి కన్నీళ్ళు? నీ కన్నీళ్ళే. నీ ఆనందమే నా ఆనందం. ఎక్కడికే? కాఫీ గిఫీ తెస్తావా? వద్దులే, కచ్చితే అతకదన్నారు. ఇదిగో, వారింటి సొమ్ము తినే కాలం ముందు ముందు చాలా ఉంది. వద్దుగాని కమల, నేను వస్తాను. ఏ సంగతి రేపు వచ్చి చెప్తావా? రేపే చెప్తాను. థ్యాంక్స్ కమల, థ్యాంక్స్. మర్చిపోకదు. చాలా అర్జెంట్ బాబాయ్. కావాల ముందు పడే. నాకు కావాల్సిన పావు గంటే బాబాయ్. పావు గంట అయినా ఒక గంట అయినా రేటు ఒకటే. నీకు కావాల్సిన వాడిని, నీ ఇంట్లో అద్దెకుంటున్న వాడిని, పైగా నా కొడుకైనా పెళ్ళామైనా ఒకటే రేటు. ఇది వ్యాపారం. ఇందులో కీర్తి పరువు ప్రతిష్టలు లేవు, బాంధవ్యాలు లేవు, మొహమాటం లేదు, అరువు అంతకంటే లేదు. సరే, ఏం చేస్తాం? ఈ రోజు కాఫీ మానేస్తాం. ఇదిగో తీసుకా పావలా. సైకిల్ నన్ను అడగాలట. అదిగో ట్రాక్టర్ లాంటి సైకిల్ ఉంది. ఓ బ్రేకులు ఆటోలో లేవు. ఆ పళ్ళకు వీధికి పోకు. కమలా, ఈ రోజు నుంచి నీకు ఇంట్లో ఉద్యోగం లేదు. అదేమిటి సార్? నేనేం తప్పు చేశాను సార్? నువ్వు ఈ ఇంటిని పిల్లల్ని చూసుకునే ఆయాగా వచ్చావు, అవునా? అవును సార్. ఆయాగా వచ్చిందని ఆయాగా ఉన్నావా? ఉన్నాను సార్. నో, అలాగే ఉంటే ఏ బాధ లేదు. పిల్లలతో మొదలుపెట్టి మెల్లగా పెద్దల మనసులు కూడా దోచేసి చివరికి ఇంట్లోనే కాదు, మాలోనే ఒక మనిషిగా అయిపోయాం. మా మనిషికి మేము జీతం ఇచ్చి నౌకరుగా పెట్టుకోవటం మర్యాద అంటావా? అబ్బా, ఎంత కంగారు పెట్టేశారు సార్. అయితే ఓ పని చేయండి సార్, నేను పని చేయను, జీతం మాత్రం ఇచ్చేయండి. నో, అదేం వీల్లేదు. అదేలా సార్? ఎలాగంటే ఆగమరలే, ఈ విషయం నువ్వు కూడా వినాలి. ఏమిటన్నా? కమలను ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను. కారణం? ఆమెను ఇంటి చిన్న కోడల్ని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఏరా, ఎవరి మనసుల్లో ఏముందో, ఎవరేమనుకుంటున్నారో అన్నీ నాకు తెలుసు. తెలిసే ఈ నిర్ణయానికి వచ్చాను. త్వరలోనే నీకు కమలకు పెళ్లి జరిపిస్తాను. అలా చూస్తారే, పెళ్లి అంటే ఇష్టం లేనట్టు. అది కాదు సార్, అంత అదృష్టానికి నాకు అర్హత లేదు. ఏమమ్మా, ఎందుకు లేదు? వాడేం దిగొచ్చాడా? అసలు నిన్ను చేసుకోవడానికి వాడికి అదృష్టం ఉండాలమ్మా. లేదు సార్, నాకంటే మంచి అమ్మాయిని, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని వారు సుఖంగా ఉండాలి. అది వేసుకొని అందం ఏదమ్మా అందం? ఒక అమ్మాయి ముఖానికి పౌడరు, పెదవులకు రంగు, కళ్ళకు కాటుక,
మరొక అమ్మాయి ముఖానికి పౌడర్కు బదులు పవిత్రత, పెదవుల్లో రంగుకు బదులు ప్రియమైన వాక్కుంది, కళ్ళల్లో కాటుకు బదులు కరుణ ఉంది. ఈ రెండిట్లో ఏదమ్మా నిజమైన అందం? చూడమ్మా, మీ ఇద్దరు వివాహం నిర్ణయం అయిపోయి ఎవరు ఏమన్నా అది జరక్క తప్పదు. అన్నయ్య అలా చెప్పేసి పెడుతుంటే నువ్వేం మాట్లాడకుండా ఊరుకున్నావే? ఆయన ఖచ్చితంగా చెప్తుంటే నన్నేం మాట్లాడమంటారు? అదేమిటి కమలా, నేను నిన్ను ప్రేమించలేదు, నువ్వు కూడా నన్ను ప్రేమించకూడదా? పరిహాసానికి ఇది సమయం కాదు. అవును, పరిహాసమే. కమలా, నీకు నవ్వులాటగానే ఉండొచ్చు, కానీ అన్నయ్య మాటలు వినగానే నాకెంత బాధ అనిపించిందో నీకేం తెలుసు? ఎక్కడ ప్రాణాలు అక్కడ ఎగిరిపోయాయి. ఎందుకు ఆ బాధ? మీ అన్నయ్యతో చెప్పలేకపోయారా? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఈ కమలను పెళ్లి చేసుకోలేను అని. అనవసరమైన వాటికంతా అవునంటే కాదని దెబ్బలాడుకుంటారే. ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం, ఎందుకు కాదని లేకపోయారు? ఎందుకో ధైర్యం చేయలేకపోయాను. కమల, ఎలాగైనా నువ్వు ఈ పెళ్లి ఆపు చేయించు. అశుభం ఎందుకు అనుకోవడం? ఎలాగైనా మీ పెళ్లి జరిపించాలి అనండి. అవును కమల, నువ్వు మా అన్నయ్యకు నచ్చ చెప్పాలి, మా పెళ్లి జరిపించాలి. జరిపిస్తే నాకేమిస్తారు? నీకేం కావాలన్నా ఇస్తాను. కావాల్సింది ఏముంది, ఏముంటుంది? ఏమో నాకు ముందు ఆపద నుంచి తప్పించు. ఈ బరువు బాధ్యత అంతా నీది. నెత్తి మీద ఇంత పెద్ద బరువు వేసి బాధ్యత అంటే ఏం చేస్తావు? ఏం చేసినా ముందు మన ఇద్దరు పెళ్లి తప్పించు. తప్పిస్తాను. థ్యాంక్స్ కమలా, థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు, తప్పకుండా. అర్థం లేకుండా మాట్లాడకండి. ఎవర్రా అర్థం లేకుండా మాట్లాడుతున్నది? నువ్వా నేనా? ఇంతకీ ఏమిటండి మీరు అనేది? నువ్వనేది ఏమిట్రా? మళ్ళా మొదలెట్టారు. ఇద్దరు ఒకసారి ఇలా చూడండి. వాదాలు వివాదాలు కూడదు. కరెక్ట్. అన్నం తినేటప్పుడు మనిషి మనసు ప్రశాంతంగా ఉండాలి. ఏమిటమ్మా అది? పాయసం. పాయసం? ఏమిటి రోజు విశేషం? ఓహో, కరెక్ట్ కరెక్ట్. ముందు వాడి కొట్టింది కాబోయే పెళ్లి కొడుకు. మైనా సార్, పాయసం వడ్డించమంటారా? పాయసం అంటే పాయసం. ఇప్పుడు ఏ సంబరం పడిందని నాకేం అక్కర్లేదు. నువ్వు నోరు మీరా? మేజర్ సార్. ఓహో, వాదాలు వివాదాలు సరికూడదు. ఈడియట్ అనొచ్చుగా. ఒరే ఈడియట్, ఆమె నీ కాబోయే భార్య రా, కాస్త మర్యాదగా మాట్లాడు. సార్, ఆ సంగతే మీతో మాట్లాడాలనుకున్నాను. ఏది? వాడికి మర్యాద తెలియదనే సంగత? కాదు సార్, మీరు అనుకునే మా పెళ్లి సంగతి. ఓఎస్, మాట్లాడదాం. రేపు ఉదయం టిఫిన్ ఇడ్లీ. ఇడ్లీయా? గుడ్. మంచి కొబ్బరి పచ్చడి కూడా చేయించమ్మా. కొబ్బరి పచ్చడి ఏం బాగుంటుంది? బ్రహ్మాండంగా సాంబార్ పెట్టించు. ఏ యూ యూ సరే, రెండు చేయించమ్మా, ఎవరిష్టం వాళ్ళది. కరెక్ట్ మేజర్ సార్, ఇడ్లీ విషయంలోనే ఎవరిష్టం వాళ్ళదిగా ఉంది. అలాంటప్పుడు జీవితాంతం అనుబంధంగా ఉండవలసిన పెళ్లి విషయంలో కూడా ఇష్టాయిష్టాలు ఉంటాయిగా. కరెక్ట్, 100% కరెక్ట్. ఏమిటో మహా కరెక్ట్ అంటూ లేస్తున్నావు? నేను ఇష్టాయిష్టాలు లేవన్నానా? ఉంటాయనుకుంటే మా పెళ్లి విషయంలో వారి అభిప్రాయం. ఏ, ఈ దొరగారికి నిన్ను చేసుకోవడం ఇష్టం లేదంటాడా? లేదు సార్, నన్ను తప్ప ఇంకెవ్వరినీ చేసుకోరట, ఖచ్చితంగా చెప్పేశారు. కానీ నాకే వారిని చేసుకోవడం ఇష్టం లేదు. కమలా, ఏం సార్ తప్ప? తప్పని కాదమ్మా. దిక్కు ముక్కు లేని దానికి నీకు కూడా ఇష్టాయిష్టాలు ఏమిటంటారా? అంత మాట అంటానమ్మా నిన్ను? మహారాజైనా పేదైనా మనిషి ఒకటే, మనసు ఒకటే, ఎవరు కాదంటారు. కానీ చిన్న యజమానని, ఇంత పెద్ద ఆస్తిలో సగం వాటా ఉన్నవారని ఆయన్ని నేను ప్రేమిస్తానని మీరు అనుకుంటే అబ్బే, అలాంటిది ఏం లేదమ్మా. నేనేదో చనువుగా నవ్వుతూ కలిసి మెలిసి తిరుగుతున్నందువల్ల నీకు అటువంటి అభిప్రాయం కలిగి ఉంటే. అది కాదమ్మా, నేనే ఏదో పొరపడ్డాను. పర్వాలేదు సార్, నేను నిరాకరించినందువల్ల ఈ ఇంట్లో నాకు ఉద్యోగం లేదని వెళ్ళకొట్టినా సరే నేనందుకు సిద్ధంగా ఉన్నాను. మీరిచ్చేది జీతం, నేను పోగొట్టుకోవలసింది జీవితం. అలా ఎప్పుడూ అనుకోవద్దమ్మా. నేనంత నీచుండి కాదు. నీకిష్టం లేకపోతే బలవంత పెడతాను.
పోనీలే అమ్మా, ఏదో అనుకున్నాను అన్నాను. మర్చిపో. ఇంతకీ వీడు దురదృష్టవంతుడు. నీ అంతటి గుణవంతురాలికి బుద్ధిమంతురాలికి వీడు నచ్చలేదంటే ఇక వీడిని ఎవరు చేసుకుంటారు? ఇంతకీ వీడికి పెళ్ళయ్యే యోగం లేదు అంతే. సార్ అలా అనకండి సార్. వారికి తప్పకుండా వివాహం జరుగుతుంది. ఆ పూచి నాది. ఏమిటమ్మా నువ్వు అనేది? ఆయనకేం తక్కువ సార్. నాకంటే అన్ని విధాలా మంచి అమ్మాయే వస్తుంది. నేనే తీసుకొస్తాను. మీరు ఒప్పుకుంటారా? తప్పకుండా. మాటేనా సార్? మాట అంటే మాటేనమ్మా. థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. కమల, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. కాఫీయా? తాగాను అనుకుంటా. తాగారా? రాధ ఇప్పుడే తెచ్చిచ్చాను. నాకు జడేసింది, నాకు బట్టలు కడిగింది, నాకు టిఫిన్ పెట్టింది. రాధా, ఏం కమల, ఏమిటి నీ ఉద్దేశం? నేను ఇంట్లో ఉండాలి అక్కర్లేదా? నన్ను ఎందుకు ఇలా బాధ పెట్టా? నేను నీకేం అపకారం చేశాను? కమల, ఏమిటి నువ్వు అంటున్నది? లేకపోతే ఏమిటి? నీ మూడుకు నువ్వు కాఫీ ఇచ్చుకుంటానన్నా సరే. మేజర్ సార్ కాఫీ తీసుకెళ్తే రాదు ఇచ్చిందని తిప్పికొట్టారు. పిల్లల్ని స్నానానికి పిలిస్తే పిన్ని స్నానం చేసిందని, పిన్ని డ్రెస్ చేసిందని, పిన్ని జడ వేసిందని మొఖం మీద కొట్టేసి చెప్పారు. నువ్వు నౌకరుగా నా ఇంట్లో ఉంటే నాకెంత బాధగా ఉంటుంది కమల. అందుకే నువ్వు ఇంట్లో ఏ పని చేయకూడదు. ఏ పని చేయకుండా ఊరికే పడుండమంటావా? హాయిగా ప్రశాంతంగా కూర్చొని మంచి మంచి కథలు రాయమంటాను, మహారాణిలా కూర్చోమంటాను. నా వల్ల కాదు. పని చేయకుండా తిండి తిని కూర్చోవడం నా వల్ల కాదు. నేనేంటి పని మనిషిగా వచ్చాను, పని మనిషిగానే ఉంటాను. నీకు ఇష్టం లేదా వెళ్ళిపోతాను. కమలా, పెడతాను. ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉంటాను. నీ ఆదరణ అభిమానం నాకేం అక్కర్లేదు. నీ ఇల్లు, నీ పిల్లలు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నువ్వే చూసుకో. కమలా, కమలా.